రష్యా యుక్రెయిన్ యుద్ధం చివరి దశకు చేరుకుందా? యుద్ధాన్ని ఆపడానికి ట్రంప్ 28 సూత్రాల ప్రతిపాదన క్రమంలో రష్యా యుక్రెయిన్పై ఒత్తిడి పెంచుతోందా అంటే అవుననే చెప్పుకోవాల్సిందే. ఇదే అదునుగా రష్యా యుక్రెయిన్పై దాడుల జోరుని పెంచింది. అదే సమయంలో జెనీవాలో శాంతి చర్చలు జోరందుకున్నాయి. రష్యాలోని డొనెట్స్క్ రీజియన్లోని ప్రోవోక్స్ దాని సమీపంలోని మైక్రోహరాడ్ నగరాల్ని రష్యా బలగాలు చుట్టుముట్టాయి. తాజాగా రష్యా దాడిలో జెనీవా శాంతి చర్చల గురించి మరింత సమాచారం. మరోవైపు ఉక్రెయిన్పై పట్టు సాధించడానికి రష్యా వీరోచితంగా పోరాడుతోంది. అలాగే పలుచోట్ల ఉక్రెయిన్ సైనికులు ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీస్తున్న వీడియోలు కూడా కనిపించాయి. ఇక ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జెనీవాలో జోరందుకున్నాయి. చర్చల్లో పురోగతి కనిపిస్తోందని యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో అంటున్నారు. అయితే యూరోప్ మాత్రం ట్రంప్ ప్రతిపాదించిన 28 సూత్రాలు దాదాపు అంతా రష్యాకు అనుకూలంగా ఉన్నాయని వెంటనే వాటిని మార్చాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇక ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ 28 సూత్రాల శాంతి ప్రతిపాదనలో కొన్ని మార్పులు చేర్పులు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఆదివారం నాడు జెనీవాలో జరిగిన శాంతి చర్చల ఫలితాలు ఇచ్చాయని రూబియో తెలిపారు. అయితే యూరోపియన్ యూనియన్ నాయకులు మాత్రం ట్రంప్ ప్రతిపాదనల పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ పెద్ద సంఖ్యలో సైనికులను తగ్గించాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఉక్రెయిన్ భూభాగాన్ని రష్యాకు అప్పగించడం పట్ల పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. యూరోపియన్ నాయకులు భూ బదలాయింపులను రష్యాకు కళ్లు మూసుకుని అప్పగించరాదని, దీనిపై లోతుగా అధ్యయనం చేసి తర్వాత మాత్రమే ఒక నిర్ణయానికి రావాలని EU నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే అమెరికా పాటు యూరోపియన్ యూనియన్ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మాస్కో డిమాండ్లను ట్రంప్ గుడ్డిగా అంగీకరిస్తున్నారని, పుతిన్ డిమాండ్ల విషయానికొస్తే ఉక్రెయిన్ సైనికులను తగ్గించుకోవడంతో పాటు ఉక్రెయిన్లోని కీలక నగరాలు క్రిమియా, లుహాన్స్క్, డొనెట్స్క్ రీజియన్లను మాస్కోకు అప్పగించాలని కోరుతున్నారు. దీనికి ట్రంప్ కూడా గుడ్డిగా అంగీకరించడం ఇటు ఉక్రెయిన్తో పాటు యూరోపియన్ యూనియన్ నాయకులకు మింగుడు పడ్డం లేదు. యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయాన్ ఆదివారం నాడు ట్రంప్ ప్రతిపాదించిన శాంతి సూత్రాల గురించి ప్రస్తావిస్తూ ఉక్రెయిన్కు తమ భవిష్యత్తును స్వతంత్రంగా నిర్ణయించుకునే స్వేచ్ఛ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ చూస్తే ట్రంప్ ఉక్రెయిన్ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని చెబుతున్నారు. ఎందుకంటే ట్రంప్ ప్లాన్ మొత్తం రష్యాకు అనుకూలంగా ఉంది. ఇది యూరోపియన్ యూనియన్ నాయకులకు మెంగుడు పడడం లేదు. ట్రంప్ ప్రతిపాదనలను బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీలు తిరస్కరిస్తున్నాయి. ఉక్రెయిన్ భూభాగాన్ని రష్యాకు ఎందుకు ఇవ్వాలని ట్రంప్ను నిలదీస్తున్నాయి. ఉక్రెయిన్కు మద్దతు ప్రకటిస్తున్నాయి. ట్రంప్ శాంతి ఫార్ములాను సవరించాలని డిమాండ్ చేస్తున్నాయి. తాజా ప్రతిపాదన పట్ల ఉక్రెయిన్ ప్రజలు కూడా ఆగ్రహంగా ఉన్నారు. తమ భూభాగాలు కాపాడుకోవడానికి దేశంలో ప్రతి ఒక్కరూ ముందుకొస్తారని పలువురు ట్రంప్ ప్రతిపాదన పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.